Hi, welcome to today's session. This is MB Rajyalakshmi, working as mathematics lecturer in CRR Women's College. I would like to present final BSc student mathematics paper 5A, ring theory and vector calculus. Now let us start. In previous year, last year, third semester, we learned group theory. Already we know that. What is the group? What is the group? G be a non-empty set and dot be any binary operation, then G comma dot is said to be group if the following properties are satisfied. First one, closure. Next, associative, identity, inverse. అంటే జీ అనేది గ్రూప్ చెప్పాలి అంటే మనం ఏదో ఒక బైనరీ ఆపరేషన్ యూజ్ చేయాలి. ప్లస్ అవ్వచ్చు, ఆర్ డాట్, ఆర్ స్టార్, ఆర్ ఎక్సెట్రా. అలా ఎనీ బైనరీ ఆపరేషన్ యూజ్ చేసి ఆ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అని చెప్తాం. అన్నీ ఆల్రెడీ మనం థర్డ్ సెమ్లో నేర్చుకున్నాం. సో నౌ ఇన్ దిస్ చాప్టర్ వీ లర్న్ వాట్ ఈస్ ద రింగ్. సేమ్ వే గ్రూప్ థియరీ ప్రకారం ఉంటుంది. రింగ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్. ఆర్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయ్యుండి ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్ ఇన్ ఆర్. సో ప్లస్ డాట్ అనే 2 బైనరీ ఆపరేషన్స్ ఉండి ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సెట్ టు బి రింగ్ అవుతుంది. ఎప్పుడు? ఎప్పుడు ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్లో మనం ఏదో ఒక బైనరీ ఆపరేషన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ప్లస్తో చెప్తాం, లేదా డాట్, లేదా స్టార్, అలా ఎనీ ఓన్లీ 1 బైనరీ ఆపరేషన్ వీ యూజ్. కానీ ఇన్ రింగ్స్ చాప్టర్లో వీ యూజ్ 2 బైనరీ ఆపరేషన్ ప్లస్ డాట్. అలా ఏవైనా 2 బైనరీ ఆపరేషన్స్ని యూజ్ చేసి రింగ్ చెప్పాలి. సో రింగ్ అవ్వాలి అంటే ఫాలోయింగ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఆర్ కామా ప్లస్ ఈజ్ కామ్యుటేటివ్ గ్రూప్. ఆర్ కామా ప్లస్ కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి. ఆల్రెడీ వీ నో దట్ వాట్ ఈస్ ద గ్రూప్? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అయితే ఇక్కడ మనం ఏ బైనరీ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం? ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ని యూజ్ చేస్తున్నాం. సో ప్లస్ యూజ్ చేస్తూ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చెప్తాం? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే కనుక దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్. అదే డాట్ అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ దట్ ఇంప్లాయిస్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ అనే దాంతో చెప్పాలి కాబట్టి క్లోజర్ ప్రాపర్టీలో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్. అసోసియేటివ్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం? 3 ఎలిమెంట్స్. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఐడెంటిటీ. ప్లస్లో ఐడెంటిటీ ఏంటమ్మా? 0. అదే మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ 1. ఇవి అన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ ఐడెంటిటీ అంటే ఏం చెప్పాలి? 0 బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, లేదా 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటాం? ఐడెంటిటీ. ఎందుకని ఇక్కడ 0 యూస్ చేసామంటే మనం యూస్ చేసే ఆపరేషన్ ప్లస్ కాబట్టి ప్లస్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0. సో ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ, 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని ఐడెంటిటీ అంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్లా. ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలమ్మా? ఏ బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సో ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ. ఇలా చెప్తే దీన్ని ఏమంటారు? ఇన్వర్స్. సో అంటే ఇప్పుడు ఏమేమైనాయమ్మా? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఈ 4 అయితే దీన్ని ఏమంటాం? గ్రూప్. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది కామ్యుటేటివ్ గ్రూప్. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? కామ్యుటేటివ్. వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. బట్ ఇన్ దిస్ వీ యూస్ ప్లస్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్. సో వాట్ ఈస్ ద కామ్యుటేటివ్? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అర్థమైందమ్మా? సో ఈ 5 సాటిస్ఫై అయితే దీన్ని ఏమంటాం? ఆర్ కామా ప్లస్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. నెక్స్ట్ ప్రాపర్టీ ఆర్ కామా డాట్ ఈజ్ ఏ సెమీ గ్రూప్ అవ్వాలి. వాట్ ఈజ్ ద సెమీ గ్రూప్?
క్లోజర్ అసోసియేటివ్. ఓకే, ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఏం యూస్ చేస్తున్నాం, డాట్ని యూస్ చేస్తున్నాం. సో డాట్ ప్రకారం క్లోజర్ ప్రాపర్టీ ఏమవుతుంది, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఆర్, దీని క్లోజర్. నెక్స్ట్ అసోసియేటివ్. అసోసియేటివ్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం, 3 ఎలిమెంట్స్. సో ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి డాట్ సి ఇస్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. సో సెమీ గ్రూప్ అంటే ఏమవ్వాలి, క్లోజర్ అసోసియేటివ్. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. ఇది కూడా మనకి తెలుసు. డిస్ట్రిబ్యూటివ్లో ఎన్ని తీసుకుంటాం, 3 ఎలిమెంట్స్. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే గనక ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. అండ్ నెక్స్ట్ బి ప్లస్ సి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ. దీని ఏమంటాం, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమని చెప్పచ్చు, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్. సో అంటే ఇప్పుడు రింగ్ అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలి, ఆర్ అనేది నాన్ ఎంప్టీ సెట్, ప్లస్ కామా డాట్ అనేవి 2 బైనరీ ఆపరేషన్స్ అయ్యుండి ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సెడ్ టు బి రింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన ప్రాపర్టీ ఆర్ కామా ప్లస్ ఈజ్ కామ్యుటేటివ్ గ్రూప్. నెక్స్ట్ ఆర్ కామా డాట్ ఈజ్ సెమీ గ్రూప్. థర్డ్ కండిషన్ distributive laws hold. So what is the ring? R be a non-empty set, plus comma dot be 2 binary operations. R comma plus comma dot is said to be ring if R comma plus is commutative group, R comma dot is semi group, and the distributive laws hold. Do you understand? Yeah, next we will continue. Next definition, unity element. What is unity element? Unity element అంటే ఏంటమ్మా, in a ring R comma plus comma dot if there exists one belongs to R. రింగ్ R అనే రింగ్లో 1 belongs to R అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ డాట్ 1 ఈక్వల్ టు ఏ, 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇలా అయితే అప్పుడు ఆర్ని ఏమని చెప్పచ్చమ్మా, రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ లేదా ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే 1 బిలాంగ్స్ టు ఆర్ అయి ఉండి ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఆర్ని ఏమని చెప్పచ్చు, రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. నెక్స్ట్ డెఫినిషన్, కామ్యుటేటివ్ రింగ్. కామ్యుటేటివ్ రింగ్ ఆల్రెడీ మనం గ్రూప్ థియరీలో కామ్యుటేటివ్ గ్రూప్ నేర్చుకున్నాం. కామ్యుటేటివ్ గ్రూప్ అంటే ఏం చెప్తాం, జీ అనేది గ్రూప్ అయ్యి ఉండి కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే దాన్ని కామ్యుటేటివ్ గ్రూప్ అంటాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటమ్మా, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, తెలుసు కదా. సో అలాగే రింగ్లో కూడా కామ్యుటేటివ్ రింగ్ చెప్పాలి. కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలి అంటే ఏం చెప్పాలి, ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది రింగ్ అయ్యి ఉండి ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే కనుక ఆర్ని ఏమని చెప్తాం, కామ్యుటేటివ్ రింగ్. కామ్యుటేటివ్ గ్రూప్ అంటే జీ అనేది గ్రూప్ అయి ఉండి ఏబి ఈక్వల్ టు బిఏ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అప్పుడు దాని కామ్యుటేటివ్ గ్రూప్. సో అలాగే కామ్యుటేటివ్ రింగ్ అంటే ఆర్ అనేది రింగ్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలాంటప్పుడు మనం ఆర్ని ఏమని చెప్తాం, కామ్యుటేటివ్ రింగ్. నెక్స్ట్ మనం నోట్ పాయింట్ చూద్దాం. వాట్స్ దట్, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ ఎంటీ. దాన్ని ఏమని చెప్తారు అప్పుడు, నల్ రింగ్ ఆర్ జీరో రింగ్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 సెట్ ఉంటే దాన్ని ఏమంటాం, నల్ రింగ్ అంటాం, లేదా దాన్నే జీరో రింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ థీరం 1 చూద్దాం. థీరం 1 ఏంటమ్మా, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్, ఆర్ అనేది రింగ్ అయి ఉండి 0 కామా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, 0 ఏ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలంట. సెకండ్ కండిషన్, ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు
minus a into b equal to minus ab. Third condition, minus a into minus b equal to ab. Fourth condition, a into b minus c equal to ab minus ac. సో ఈ 4 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఆర్ అనేది రింగ్ అని తీసుకుని ప్రూవ్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, 0a ఈజ్ ఈక్వల్ టు 0 కదా ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, 0a. 0ని ఎలా రాసుకోవచ్చమ్మా మనం, 0 ప్లస్ 0. దీనివల్ల ఏమైనా చేంజెస్ వస్తాయా? సో 0ని ఎలా రాసా, 0 ప్లస్ 0 ఇంటూ ఏ. 0aని 0 ప్లస్ 0a అని రాసుకోవచ్చుగా. ఏ ప్రాపర్టీ అమ్మా అది, ఐడెంటిటీ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ తెలుసు కదా. సో ఐడెంటిటీ ప్రకారం 0aని ఎలా రాశాను, 0 ప్లస్ 0a ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0. ఇది ఏ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్లా. ఏ ప్లస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి. సో 0 ప్లస్ 0 డాట్ ఏని ఎలా రాయొచ్చు, 0 డాట్ ఏ ప్లస్ 0 డాట్ ఏ. ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ లాని యూజ్ చేస్తున్నాం. ఎందుకు క్యాన్సిలేషన్ లాని యూజ్ చేస్తున్నాం, ఆల్రెడీ మనం గ్రూప్ 3లో చేసాం. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ గ్రూప్లో క్యాన్సిలేషన్ లాస్ ఎగ్జిస్ట్ అవుతాయిగా. సో క్యాన్సిలేషన్ లా చేసాం. ఇప్పుడు రైట్ క్యాన్సిలేషన్ లా చేస్తే ఏమవుతుంది, 0a క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు 0a. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా. సిమిలర్గా మనం ఇంకా ఏం ప్రూవ్ చేయొచ్చు, ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చిందా. సో ఫస్ట్ ఏం చేసామమ్మా, 0a ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నా. ఎల్హెచ్ఎస్ ఏంటి, 0a. 0aని ఎలా రాసుకున్నాను, 0ని 0 ప్లస్ 0 ఇంటూ ఏ. 0aని ఎలా రాశాను, ఐడెంటిటీ ప్రాపర్టీ యూజ్ చేసి 0 ప్లస్ 0a. ఏం చేంజెస్ రావు కదా. అలాగే డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తే ఇదేమవుతుంది, 0 ఇంటూ ఏ ప్లస్ 0 ఇంటూ ఏ. క్యాన్సిలేషన్ లా యూజ్ చేస్తే 0a క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేం మిగిలింది, 0 ఈజ్ ఈక్వల్ టు 0a. ప్రూవ్ చేయాల్సింది వచ్చిందా. సిమిలర్గా చేస్తే ఇంకోటి ఏం ప్రూవ్ చేయొచ్చు, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ కండిషన్ అయిపోయినట్టేగా. నెక్స్ట్ కండిషన్, సెకండ్ది ఏం ప్రూవ్ చేయాలి, ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏబి. ఇది ప్రూవ్ చేయాలి. మనం దీన్ని ఇండైరెక్ట్గా ప్రూవ్ చేద్దాం. అంటే ఈ మైనస్ ఆఫ్ ఏబీని ఇటువైపుకి ఈజ్ ఈక్వల్టీకి ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ ఏబి. అంటే ఇక్కడ ఇంకా ఏం మిగులుతుంది, 0. సో అంటే మనం ఇండైరెక్ట్గా ఏం ప్రూవ్ చేయొచ్చమ్మా, ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రూవ్ చేసినా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ వచ్చేస్తుందిగా. సో ఇది ప్రూవ్ చేద్దాం. దీనికోసం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా, ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. దీంట్లో రెండిట్లో చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఉంది కదా. సో ఏ కామన్ తీయచ్చుగా, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా చేయొచ్చుగా. అప్పుడు ఏమేమవుతుంది, ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ బి కామన్ తీసి చేసాం. అయితే మైనస్ బి ఇంటూ ప్లస్ బి, మైనస్ బి ఇంటూ ప్లస్ బి ఏమవుతుందమ్మా, 0. సో ఏ ఇంటూ 0. సో ఏ ఇంటూ 0 ఏమవుతుంది, 0. ఎలా చెప్పాం, బై కండిషన్ 1. కండిషన్ 1లో ఏ ఇంటూ 0 ఏంటి, 0నే కదా. సో 0 అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఏ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఆఫ్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబిని ఇప్పుడు ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ ఏబి. ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా. సో నెక్స్ట్ సిమిలర్గా ఏం ప్రూవ్ చేయొచ్చు మనం, మైనస్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏబి అని ప్రూవ్ చేయొచ్చు. అర్థమైందమ్మా కేసు. ఇది ప్రూవ్ చేయడానికి ఒక టర్మ్ని ఇటువైపు తీసుకెళ్ళిపోయి ఏ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తున్నాం. దీనికోసం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఏని కామన్ తీసాం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం. అప్పుడు మైనస్ బి ప్లస్ బి అంటే 0 ఇన్వర్స్ లా ప్రకారం. ఏ ఇంటూ 0 అంటే 0. సో ఏ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏబి తీసుకెళ్ళిపోతే మైనస్ ఏబి. ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది కదా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలమ్మా,
మైనస్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏబి. ఇది ప్రూవ్ చేయాలి. దీనికోసం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? మైనస్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ బి తీసుకుందాం ఇజ్ ఈక్వల్ టు, దీంట్లో నుంచి మైనస్ని ముందు బయటికి రాదు, కామన్ తీద్దాం. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఇంటూ బి, ఒక మైనస్ని బయటికి రాసాం. ఇప్పుడు ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఏమవుతుంది? మైనస్ ఏబి, కండిషన్ 2 నుంచి. సో మైనస్ ఆఫ్ ఏబి. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి. బై కండిషన్ 2 ఏం చెప్పాం? మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏబి అంటే ఏమవుతుంది? ఏబి. సో ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా? అర్థమైందమ్మా? ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, మైనస్ని ఒకదాన్ని బయటికి రాసాం, అప్పుడు మైనస్ ఏ ఇంటూ బి మిగిలింది. మైనస్ ఏ ఇంటూ బిని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఏబి. మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే కండిషన్ 2 ప్రకారం ఏ. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏబి అంటే ఏమవుతుంది? ఏబి. అలాగే ఫోర్త్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఫోర్త్ కండిషన్ ఏంటమ్మా? ఏ ఇంటూ బి మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. మళ్ళీ దీనికోసం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏ ఇంటూ బి మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ సిని ప్లస్ ఇంటూ మైనస్ అని కూడా రాసుకోవచ్చు కదా. సో బి ప్లస్ మైనస్ ఆఫ్ సి కింద రాసుకుందాం. ఎలా రాసుకుందాం? ఏ ఇంటూ బి మైనస్ సిని ఏ ఇంటూ బి ప్లస్ మైనస్ ఆఫ్ సి. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేస్తామనుకో, ఏ ఇంటూ బి ప్లస్ సి డిస్ట్రిబ్యూటివ్ ప్రకారం ఏమవుతుంది? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా. ఇప్పుడు ఏబి ఓకే. మరి ఏ ఇంటూ మైనస్ సి అంటే కండిషన్ 2 ప్రకారం ఏంటమ్మా? ఏ ఇంటూ మైనస్ ఆఫ్ అవుతుంది. సో ఏ ఇంటూ మైనస్ సి ఈక్వల్ టు మైనస్ ఏసి. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి? ఏబి మైనస్ ఏసి. ఓకే, సో సిమిలర్గా ఇంకో కండిషన్ ఏం ప్రూవ్ చేయొచ్చు మనం? బి మైనస్ సి డాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బిఏ మైనస్ సిఏ. సో మనం ప్రూవ్ చేయాల్సిన 4 కండిషన్స్ ఇవే కదమ్మా. సో 4 కండిషన్స్ వచ్చేసినట్టేనా? సో థీరం అర్థమైందా? నెక్స్ట్ థీరం 2. థీరం 2 ఏంటమ్మా? If r comma plus comma dot is a ring with unity, then this unity 1 is the only multiplicative identity. ఏం చెప్తున్నారు? r comma plus comma dot అనేది రింగ్ విత్ యూనిటీ అవ్వాలంట. అంటే రింగ్ అయ్యుండి యూనిటీ ఎలిమెంట్ అవ్వాలి. అయితే ఈ రింగ్ విత్ యూనిటీలో ఓన్లీ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 మాత్రమే అవ్వాలి అని చెప్తున్నాడు. అంటే ఇంకొక ఐడెంటిటీ ఉండకూడదు, ఓన్లీ 1 అనేదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పమంటున్నారు. సో చూద్దాం ప్రూఫ్. ఫస్ట్ ఏమిచ్చాడు? ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ విత్ యూనిటీ ఇచ్చేసాడుగా. మనం దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చెప్పినప్పుడు యూనిటీ ఎలిమెంట్ అంటే ఏం చెప్పాం? 1 బిలాంగ్స్ టు ఆర్, ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు, అదేగా చెప్పాం. ఏ డాట్ 1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 డాట్ ఏ. సో ఇక్కడ ఆర్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ విత్ యూనిటీ అంటే ఏమవుతుంది? 1 belongs to R. That implies A dot 1 equal to రాయొచ్చు. కానీ మనకి 1 ఒక్కటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చెప్పమంటున్నాడు కదా. మనం అనదర్ ఐడెంటిటీ ఎలిమెంట్ని కన్సిడర్ చేద్దాం. సపోజ్ 1 డాష్ బిలాంగ్స్ టు R అంటే 1 డాష్ అనేది ఇంకొక యూనిటీ ఎలిమెంట్ అని తీసుకుందాం. సచ్ దట్ మరి యూనిటీ ఎలిమెంట్ అంటే డెఫినేషన్ ఏమవుతుంది? ఏ డాట్ 1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 డాట్ ఏ కదా. ఇక్కడ ఏ బదులు ఎక్స్ తీసుకుంటున్నాం. అంటే 1 డాట్ ఎక్స్ ఈక్వల్ టు x dot 1 is equal to x. అండ్ మరి 1 డాష్ కూడా యూనిటీయేగా. అంటే 1 డాష్ డాట్ x is equal to x డాట్ 1 డాష్ ఈక్వల్ టు x. అంటే యూనిటీ ఏది చేసినా మనకి సేమ్ ఎలిమెంట్ రిపీట్ అవుద్ది. ఆ విషయం తెలుసు కదా. 1తో ఏది మల్టిప్లికేషన్ చేసినా ఏమవుద్ది? సేమ్ ఎలిమెంటేగా రిపీట్ అవుతుంది. సో 1 అనేది యూనిటీ ఎలిమెంట్ అనుకోండి. కండిషన్ ఏమవుతుంది? 1 డాట్ x ఈక్వల్ టు xఏ అవుతుంది, x డాట్ 1 ఈక్వల్ టు xఏ అవుతుంది. ఇప్పుడు 1 డాష్ అనేది నేను యూనిటీ అని తీసుకుంటున్నాను. మళ్ళీ ఏమవుతుంది డెఫినేషన్ ప్రకారం? 1 డాష్ డాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్సే అవుతుంది, ఎక్స్ డాట్ 1 డాష్ ఇజ్ ఈక్వల్ టు కూడా ఎక్సే అవుతుంది. కానీ నేను చెప్పాల్సింది 1 మాత్రమే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కదా. సో ఫస్ట్ సపోజ్
1 ఈజ్ ద ఐడెంటిటీ. 1 అనేది ఐడెంటిటీ తీసుకున్నాం. ఇప్పుడు ఆర్లో 1 బిలాంగ్స్ టు ఆర్ అయింది, 1 డాష్ బిలాంగ్స్ టు ఆర్ అయింది. కానీ ఇక్కడ సపోజ్ 1 మాత్రమే ఐడెంటిటీ అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కండిషను ఏ డాట్ 1 ఈక్వల్ టు 1 ఐడెంటిటీ, అప్పుడు ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ వస్తుందా 1 వస్తుందా? ఏ. సో అలాగే ఇప్పుడు 1 అనేది ఐడెంటిటీ. సో 1 ఇంటూ 1 డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 1 డాష్. ఎందుకని? 1 అనేది ఐడెంటిటీ కాబట్టి. ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ సపోజ్ ఏం తీసుకుంటున్నా? 1 డాష్ ఇస్ ద ఐడెంటిటీ అని తీసుకుంటున్నా. అంటే ఈసారి ఐడెంటిటీ ఏంటి? 1 డాష్. అంటే ఐడెంటిటీ కాకుండా ఇంకొక ఎలిమెంట్ రిపీట్ అవుతుంది. సో 1 ఇంటూ 1 డాష్ ఏమవుతుంది? 1. అర్థమైందా? 1 అనేది ఐడెంటిటీ తీసుకున్నప్పుడు 1 ఇంటూ 1 డాష్ చేస్తే 1 డాష్ వస్తుంది. ఎందుకంటే ఏ డాట్ 1 అంటే ఏ వస్తుంది కానీ 1 రాదు కదా. అలాగే ఇక్కడ 1 అనేది ఐడెంటిటీ, 1 డాష్ అనేది ఎలిమెంట్. సో 1 ఇంటూ 1 డాష్ చేసినప్పుడు ఏమొస్తుంది? 1 డాష్. ఈసారి 1 డాష్ అనేది ఐడెంటిటీ తీసుకుంటున్నాం. అప్పుడేమొస్తుంది? 1 డాట్ 1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే 1 డాష్ అనేది ఐడెంటిటీ, 1 అనేది ఎలిమెంట్. ఐడెంటిటీ ప్రకారం ఎలిమెంటే కదా రావాలి. సో 1 ఇంటూ 1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అంటే ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. దస్ 1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 డాషే అయ్యింది, 1 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 ఇంటూ 1 డాషే అయ్యింది. అంటే మొత్తం 3 ఎలా ఉన్నాయమ్మా? ఈక్వల్గా ఉన్నాయి. అంటే 1 డాష్ తీసుకున్నా 1 అవుతుంది. సో నువ్వు యూనిటీలు ఎన్ని తీసుకున్నా చివరికి మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. సో 1 ఈజ్ ద ఓన్లీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అర్థమైందమ్మా? సో 1 ఈజ్ ద ఓన్లీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చెప్పడానికి ఏం తీసుకున్నాం? 1, 1 డాష్ అనే 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ఫస్ట్ 1 అనేది ఐడెంటిటీ అయితే 1 ఇంటూ 1 డాష్ ఈక్వల్ టు 1 డాష్. ఒకవేళ 1 డాష్ ఈజ్ ద ఐడెంటిటీ అయితే 1 ఇంటూ 1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ 1 డాష్ ఈక్వల్ టు 1 డాష్ ఈక్వల్ టు 1. 3 ఈక్వల్. అంటే చివరికి దేనికి ఈక్వల్ అవుతున్నాయి? ఏది తీసుకున్నా 1కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. కాబట్టి 1 ఈజ్ ద ఓన్లీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అర్థమైందమ్మా తీరం? నెక్స్ట్ థీరం 3 చూడండి. if R is a ring with unity element 1. ఏమి ఇచ్చేసాడు? R అనేది రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ 1 తోట A బిలాంగ్స్ టు R. దెన్ అయితే మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? -1 ఇంటూ A ఈక్వల్ టు -A, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఏం ప్రూవ్ చేయాలి? -1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు -A. ఇందాక ఫస్ట్ థీరం చేసాం కదా, ఆ థీరం ప్రకారం ఇది ప్రూవ్ చేయాలంటే ఇండైరెక్ట్గా ఈ -A ఇటు వైపు తీసుకెళ్తే ఏమవుతుంది? +A. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగులుతుంది? 0. అంటే మనం ఇండైరెక్ట్గా ఏం ప్రూవ్ చేయొచ్చు? -1 ఇంటూ A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. దీనికోసం LHS తీసుకుందాం. -1 ఇంటూ A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు LHS తీసుకున్నాం. -1 ఇంటూ A ప్లస్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ A. ఎందుకని? R అనేది ఏంటి ఇక్కడ? రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. యూనిటీ ఎలిమెంట్ అంటే A ఇంటూ 1 ఈక్వల్ టు A, 1 ఇంటూ A ఈక్వల్ టు A. సో ఏని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ A కింద రాసుకున్నాం. ఇప్పుడు రెండింటిలోంచి ఏని కామన్ తీద్దాం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం. అప్పుడు ఏమొస్తుంది? -1 ప్లస్ 1 ఇంటూ A. -1 ప్లస్ 1 అంటే ఏంటమ్మా? 0. సో 0 ఇంటూ A 0. సో ఏమొచ్చింది మనకి? -1 ఇంటూ A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఏని ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? -A. సో ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా? -1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు -A. ఫస్ట్ కండిషన్ ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ది ఏం ప్రూవ్ చేయాలి? -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం పైన కండిషన్ని యూజ్ చేద్దాం. కండిషన్ 1ని. కండిషన్ 1లో -1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? -A. ఇది కండిషన్ 1 కదా. ఇందులో A ప్లేస్లో -1ని కన్సిడర్ చేద్దాం. టేకింగ్ A ఈజ్ ఈక్వల్ టు -1.
ఏ ప్లేస్లో -1 తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు కండిషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది -1 ఇంటూ ఏ ప్లేస్లో -1 కదా, -1 ఇజ్ ఈక్వల్ టు -a కదా, అంటే మైనస్ మళ్ళీ ఏ ప్లేస్లో -1, అంటే కండిషన్ 1లో ఏ ప్లేస్లో ఏం పెట్టాం, -1 పెట్టాం. ఇప్పుడు చూడండి -1 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1, అంటే ఇప్పుడు -1 ఇంటూ -1 ఇజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా 1. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ వచ్చేసిందా, అర్థమైందమ్మా. ఈ రెండు అంటే ఒక కండిషన్ నుంచి ఇంకో కండిషన్ని యూజ్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్ బూలియన్ రింగ్. వాట్ ఈస్ ద బూలియన్ రింగ్? ఆర్ ఇన్ ఏ రింగ్ ఆర్ అనేది రింగ్ అయ్యుండి a² ఇజ్ ఈక్వల్ టు a, ఈ కండిషన్ ఉంటే కనుక దెన్ ఆర్ ఈస్ కాల్డ్ బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ అవ్వాలంటే ఏమవ్వాలి, a² ఇజ్ ఈక్వల్ టు a ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు r. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు, బూలియన్ రింగ్ అంటాం. ఓకే, ఇందులో థీరం 1. థీరం 1 ఏంటమ్మా, ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ ఫస్ట్ కండిషన్ a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ కండిషన్ a ప్లస్ b ఈక్వల్ టు 0, దట్ ఇంప్లై a ఈక్వల్ టు b. థర్డ్ది ఆర్ ఈజ్ కామ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఇవి చూపించాలంట. దీన్నే ఏమని చెప్పచ్చంట, ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఏ బూలియన్. ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఏ బూలియన్ అని కూడా అడగచ్చు. ఈ కండిషన్స్ ప్రూవ్ చూద్దాం. ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఆర్ అనేది బూలియన్ రింగ్ ఇచ్చేసాడు. ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. LHS తీసుకుంటాం. a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఫస్ట్ ఆర్ అనేది బూలియన్ రింగ్ కదా, సో a బిలాంగ్స్ టు ఆర్. దట్ ఇంప్లైస్ క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, a ప్లస్ a బిలాంగ్స్ టు ఆర్. క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఎగ్జిస్ట్ అవుతుందిగా, సో a ప్లస్ a బిలాంగ్స్ టు ఆర్. కానీ ఆర్ అనేది ఏమని చెప్తున్నాం, బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ అంటే కండిషన్ ఏంటి, a² ఈక్వల్ టు a ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు ఆర్. అంటే a బిలాంగ్స్ టు ఆర్ అయితే a² ఈక్వల్ టు a అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకేం ఎగ్జిస్ట్ అయింది, ఆర్లో a ప్లస్ a బిలాంగ్స్ టు ఆర్ అయింది. అప్పుడు బూలియన్ రింగ్ ప్రకారం ఏం తీసుకోవచ్చమ్మా, a ప్లస్ a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ a. అంటే ఏ ప్లేస్లోకి ఏమొచ్చేసింది ఇప్పుడు, a ప్లస్ a. అర్థమైందా, a బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ బూలియన్ రింగ్ కాబట్టి a² ఈక్వల్ టు a అని తీసుకుంటున్నాం. సో అలాగే a ప్లస్ a బిలాంగ్స్ టు ఆర్ అయ్యింది, ఆర్ బూలియన్ రింగ్ కాబట్టి a ప్లస్ a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కూడా ఏం తీసుకోవచ్చు, a ప్లస్ a. మరి a ప్లస్ a హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, a ప్లస్ a ఇంటూ a ప్లస్ a. 2 టైమ్స్ ఏ కదా స్క్వేర్ అంటే, ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ a. మళ్ళీ a ప్లస్ a ఇంటూ a ప్లస్ a అని ఎలా రాసుకోవచ్చు, a ఇంటూ a ప్లస్ a ప్లస్ a ఇంటూ a ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ a. మళ్ళీ a ఇంటూ a అంటే మల్టిప్లికేషన్ చేయండి డిస్ట్రిబ్యూటివ్లా, a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ a. డిస్ట్రిబ్యూటివ్లా చేసాం. కానీ బూలియన్ రింగ్ ప్రకారం a² అంటే ఏం చెప్పాం, a. సో ఇక్కడ ఏమవుతుంది, a² ప్లేస్లో a ప్లస్ a² ప్లేస్లో a ప్లస్ a² ప్లేస్లో a ప్లస్ a² ప్లేస్లో a ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ a. ఎందుకు ఇలా అయ్యింది అంటే ఆర్ అనేది బూలియన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మరి ఐడెంటిటీ ప్రకారం a ప్లస్ a ఎలా రాయొచ్చు, a ప్లస్ 0 ఈక్వల్ టు ఏనే కదా. అలాగే a ప్లస్ a ఎలా రాయొచ్చు, a ప్లస్ a ప్లస్ 0. ఐడెంటిటీ చేసాం. ఇప్పుడు క్యాన్సిలేషన్లా యూస్ చేయొచ్చు కదా. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్లా యూస్ చేసామనుకోండి, a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు 0 బై యూజింగ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్. సో ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందమ్మా. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక a ఇజ్ ఈక్వల్ టు b అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం మళ్ళీ LHS తీసుకుందాం. a కామా b బిలాంగ్స్ టు r. a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0. 0 అయితే కండిషన్ 1 ప్రకారం 0 ఏం రాసాం, a ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు 0. సో a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0 ప్లేస్లో కండిషన్ 1 ప్రకారం ఏం రాయొచ్చు, a ప్లస్ a.
ఇప్పుడు క్యాన్సిలేషన్లా యూస్ చేశాను అనుకోండి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇంకేం మిగులుతుంది, b ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా, a ప్లస్ b ఈక్వల్ టు 0 తీసుకున్నా a ఈజ్ ఈక్వల్ టు b అని ప్రూవ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ కామ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ab ఈజ్ ఈక్వల్ టు ba కదా. సో మన a కామా b బిలాంగ్స్ టు r అయితే a ప్లస్ b బిలాంగ్స్ టు r. ఎలా చెప్పాం, క్లోజర్ ప్రాపర్టీ. బులియన్ రింగ్ ప్రకారం ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b. బులియన్ రింగ్ అంటే ఏం చెప్పాం, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ కదా, అవునా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. అలాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అయింది కాబట్టి బులియన్ రింగ్ ప్రకారం ఏమవ్వాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎలా రాస్తాం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్లా అప్లై చేయండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ ఏ ప్లస్ ఎలా రాస్తాం, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ బిఏ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ ఆర్ అనేది బులియన్ రింగ్ కదా, సో ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ అంటే బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఎందుకంటే బులియన్ రింగ్ కాబట్టి. సో అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ లాని యూజ్ చేద్దాం. క్యాన్సిలేషన్ లాని యూజ్ చేయాలంటే ఇంకొక ఎలిమెంట్ రావాలి కదా. సో ఏ ప్లస్ బిని ఐడెంటిటీ ప్రకారం ఎలా రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ 0 కింద రాసా, దీనివల్ల చేంజ్ అవ్వదుగా ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఏ ప్లస్ బి ప్లస్ 0 చేసా. ఇప్పుడు లెఫ్ట్ క్యాన్సిలేషన్లా యూజ్ చేసామనుకోండి, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేం మిగిలింది, ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ బిఏ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏబి ఈక్వల్ టు బిఏ ఎలా రాసాం, కండిషన్ 2 ప్రకారం. కండిషన్ 2 ప్రకారం ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో అలాగే ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే కండిషన్ 2 ప్రకారం ఏమవుతుంది, ఏబి ఈక్వల్ టు బిఏ. అంటే కామ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయినట్టేనమ్మా. సో దిస్ ఈజ్ ద థీరం. అందరికీ అర్థమైందమ్మా. సో అందరికీ అర్థమైనట్టే కదా. ఓకే, దిస్ ఈజ్ కంప్లీటెడ్ టుడే సెషన్. గర్ల్స్ అందరూ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద రింగ్ అండ్ దెన్ యూ ప్రిపేర్ ద థీరమ్స్. ఓకే, బాయ్.